మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం మార్చి చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమిక మీదట నీకియ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరివై ఉందువనేది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం దేవుని యొక్క ప్రసన్నత పొందడానికి హెచ్చరికగా, పురికల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, దేవుని పిల్లలమైన మనం ఆయన కృపయందును ఆయన జ్ఞానమందును అభివృద్ధి చెందుడి అన్నాడు. కృప అనుదినం విస్తారంగా మన మీద గుమ్మరించబడుతూ ఉంది. కృపలో మనము ఎదుగుతూ బలపడుతూ ఉన్నాం. మనము కలిగి ఉన్నవన్నీ దేవుని కృపచేతనే మనకి ఇవ్వబడ్డాయి. ఏదో పొరపాట్లు, తప్పులు, అపరాధాలు చేసి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన కృపను ఇస్తూ, క్షమిస్తూ, ఎంతో దయను విస్తారంగా మనపై చూపుతూ ఉన్నాడు. అయితే రెండవదిగా ఆయన జ్ఞానమందును మనము అభివృద్ధి చెందుతూ రావాలి. యేసుప్రభు వారు సమూయేలు జ్ఞానమందును వర్తిల్లుచుండిరి అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. కృపచేత రక్షణ పొందుతున్నాం. కృపచేతనే పరిపూర్ణత కొరకై పరిగెడుతూ ఉన్నాం. కృపచేత ప్రభు యొక్క ఆశీర్వాదాలను మనం పొందుతున్నాం. మరి దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో ఎంత అభివృద్ధి చెందుతున్నాం? నా జనులు జ్ఞానము లేకయే నశిస్తున్నారు అని హోషేయ గ్రంథంలో ఆయన అన్నాడు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును అన్నాడు. అది జ్ఞానము, తెలివి. నా జనులు యోచించరు, వారికి తెలివి లేదు అంటూ ఉన్నాడు. ఈనాడు కృపలో ఎదగడం సంతోషమే, కానీ దేవుని జ్ఞానం, దేవుని గుర్చిన జ్ఞానంలో ఎంత ఎదుగుతూ ఉన్నాం, ఎంత విజ్ఞానాన్ని సంపాదిస్తూ ఉన్నాం. ఆ జ్ఞానం మనకు తెలివిని,
వివేకాన్ని ఇచ్చి పాపపు మార్గములన్నీ అసహ్యపడేలా చేసి ఆయన కొరకు జీవించేటువంటి ధన్యతనిస్తుంది. అందుకే దేవుని పిల్లలందరూ కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించేటువంటి వారుగా ఉండాలి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి సహాయం చేయండి. నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల ఆ జ్ఞానానికి నీ చెవియొగ్గి. చెప్పుడు మాటలకు నీ చెవియొగ్గి అనలేదు. ముసలమ్మ ముచ్చట్లకు చెవియొగ్గి అని చెప్పలేదు. కల్పన కథలకు చెవియొగ్గి అని అనలేదు. జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచించి తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల అంటే ఎంత శ్రద్ధ అవసరమో దేవుడు చెప్తా ఉన్నాడు. ధనం కోసం, వెండి కోసం, బంగారం కోసం ఎలా మానవుడు వెతుకుతాడో అలా నువ్వు వెతికితే 5వ వచనంలో అన్నాడు, యెహోవా యందు ఆ భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహిస్తావు. ఆ దేవుని గూర్చిన జ్ఞానము నీకు లభించును అన్నాడు. అందుకే వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యమే దేవుడు. నువ్వు ఎంతగా వాక్యాన్ని ధ్యానిస్తావో, ఎంతగా వాక్యాన్ని వింటావో, ఎంతగా వాక్యాన్ని చదువుతావో అంతగా దేవుని గూర్చిన జ్ఞానం నీకు లభిస్తుంది. ఇశ్రాయేలుతో అన్నాడు, ఈ వచనాలన్నీ నువ్వు కంఠత చేసుకో, నీ కుమారులకు కంఠత చేయి, వారి హృదయమును పలక మీద వాటిని రాయి అన్నాడు. దావీదు దినమెల్లా దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాడు, చదివాడు. దావీదుకు దేవుడు దేవుని గూర్చిన విజ్ఞానాన్ని ఇచ్చాడు. అది ఎంత గొప్ప విజ్ఞానమో చూడండి. 119వ కీర్తన 99వ వచనం. 119వ కీర్తన, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము గలదు. నేను లక్ష్యము చేయుచున్నాను. వృద్ధుల కంటే నాకు బోధకులందరికంటే జ్ఞానం, వృద్ధుల కంటే విశేష జ్ఞానము నాకు కలదు అన్నాడు. మరి దేవుని ఉపదేశాలు, శాసనాలు, ఆయన వాక్యాలకు మనము చెవియొగ్గితే ఇలాంటి ధన్యత మనకు కలుగుతూ ఉంటుంది. మనం భాగ్యవంతులమవుతాం, ఆశీర్వదింపబడిన వారమవుతాం. తెలివితో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాం. అపవాది యొక్క కుతంత్రాలన్నీ కూడా మనము లయపరిచేటువంటి వారముగా ఉంటాం. మరి ఈ వాక్యం నీ ఆధ్యాత్మిక జీవితంలో దానికి ప్రాముఖ్యతనిచ్చి సంపాదించుకుంటున్నావా? అందుకే ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రతి మనిషి తన జీవితకాలం అంతయు దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి, వింటూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. అది దేవుని నిత్య కట్టడ వారికి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22వ వచనం.
తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనున్నట్లు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను అన్నాడు. రక్షణ లేకముందు వాక్యపు రుచి మనకు అర్థం కాదు. వెండి బంగారాల కంటే, జుంటి తేనె దారల కంటే మధురమైన వాక్యం మనం గ్రహించలేము. కానీ యేసు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను పాపిని అని ఎవరు ఒప్పుకొని రక్షణ పొందుతారో వారందరూ కూడా వాక్యపు రుచిని ఎరగగలుగుతారు, వాక్యం యొక్క మాధుర్యతను ఎరగగలుగుతారు. లోకంలో ఒక సామెత ఉంది, వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అని. భారతము కంటే, ఇతిహాసాల కంటే, లోకోక్తుల కంటే దైవవాక్యం ఎంతో మధురమైనది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తుంది, విశేష జ్ఞానమిచ్చి వారి జీవితాలను దేవునికి సమరూపముగా మారుస్తూ ఉంటుంది. మరి అలాంటి వాక్యాన్ని, ఆ జ్ఞానాన్ని ఎంత సంపాదిస్తున్నావు? ఆదికాండం మొదలుకొని ప్రకటనా గ్రంథం వరకు ఎన్నిసార్లు పూర్తి చేశావు? ఈరోజు నువ్వు దేవుని వాక్యం చదువుకొని ఆలయానికి వచ్చావా? చదువుకోకుండానే ఆలయానికి వచ్చావా? ప్రతి దినము లేచి తెల్లవారగానే ఆయన వాక్యాన్ని చూస్తున్నావా? దావీదన్నాడు, నీ వాక్యాన్ని చూడడానికి తెల్లవారక మునిపే నా కన్నులు తెరుచుకొందును అన్నాడు. కాబట్టి అలాంటి ఆశ లేని వారికి దేవుని గురించిన విజ్ఞానం లభించదు. తెలివితో వ్యవహరించలేం, వివేచించలేం, పాపములో పడిపోతాం, వెనకబడిపోతాం, సత్యాన్ని గ్రహించినటువంటి వారంగా ఉంటాం. అలాంటి విలువైన సత్యవాక్యం దేవుడు మనకిచ్చాడు. దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. వినడానికి నిర్లక్ష్యం చేయొద్దు, చదవడానికి నిర్లక్ష్యం చేయొద్దు. విని చదివిన దానిని ధ్యానించడానికి నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యమును యాకోబునకు ఆయన తెలియజేశాడు, ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అన్నాడు. ఈ విలువైన వాక్యం మనకు వెలిగింపించి మనల్ని ఆశీర్వదించటకు కారణమవుతుంటుంది. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని అనుదినం చదివి ధ్యానించాలి. ఈ వాక్యాన్ని సొంతము చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఇది మన ఆధ్యాత్మిక జీవితంలో పునాదిగా కలిగి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. అందుకే వాక్యంలో జ్ఞానము, కృప, వాక్యము ద్వారానే సమస్త ఆశీర్వాదాలకు మనం ప్రాప్తులమవుతాం. చదివేవారికి, వినేవారికి కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అంటే ఏదైనా అడిగితే సనుగొద్దు, విసుగొద్దు. ఆ ప్రశ్నకు తెలియకపోతే తెలియదు అని చెప్పాలి, తెలిస్తే తెలిసింది చెప్పాలి. నేర్చుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. మనం అందరం ఏం పరిపూర్ణ జ్ఞానులం కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దైవవాక్యం కొరకు భయపడుతూ ఉండాలి. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒకతనికి జ్ఞానం ఉంది, ఒకతనికి జ్ఞానం లేదు. కయ్యను దేవుని గూర్చిన విజ్ఞానాన్ని సంపాదించలేదు, హేబేలు దేవుని గూర్చిన విజ్ఞానాన్ని సంపాదించాడు. గత వారంలో ఆదాము గురించి మనం కొంచెం ఆలోచన చేశాం. ఆదాము అంటే ఎర్రనివాడు అని అర్థం. హవ్వ అంటే జీవము అని అర్థం. ఈ ఆదాము హవ్వలను దేవుడు ఏదేనిలో దంపతులుగా ఉంచాడు. ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి గనక హవ్వ అని ఆమెకు పేరు పెట్టబడింది. పాపం చేసిన తర్వాత వారిద్దరిని దేవుడు ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. 4వ అధ్యాయం మొదటి వచనంలో ఆ దంపతులు ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని
మనిషిని సంపాదించుకున్నానని. యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని ఆమె అంది. అతనికి ఏమని పేరు పెట్టిందంటే కయీను అని పేరు పెట్టింది. కయీను అంటే ఎవరికైనా అర్థం తెలుసా? కయీను అంటే అమ్మా ఈయూ స్టూడెంట్స్, కయీను అంటే అర్థం తెలుసా? ఓ పెన్ను తెచ్చుకోరు, ఓ బుక్ తెచ్చుకోరు, రాసుకోరు. ఏమంటేనేమో కోపాలు వస్తాయి మీకు. బైబిల్ గురించిన జ్ఞానం ఎలా లభిస్తుంది? కయీను అంటే సంపాదించుట అని అర్థం. ఏమని అర్థం? గట్టిగా చెప్పండి, ఏమని అర్థం? కయీనుకు ఆ అర్థం ఇచ్చే పేరు అతని తల్లిదండ్రులు పెట్టారు. ఇక్కడ ఇంకొక అతను కూడా ఉన్నాడు. అతని పేరు ఏంటంటే రెండవ కుమారుడు హేబేలు. హేబేల్ అంటే అర్థం, హేబేల్ అంటే అర్థం, హేబేలు అంటే అర్థం ఆవిరి అని అర్థం. ఆవిరి, హేబేల్ అంటే ఆవిరి. మరి కయీను హేబేలు అన్నదమ్ములు. వారు ఆదాము హవ్వల సంతానం. ఒకే రక్తం పంచుకొని పుట్టారు, ఒకే గర్భవాసములో నుండి వచ్చారు. వారు ఏదేను కవతల జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ కయీను హేబేలును ఇద్దరిని మనం చూసినప్పుడు వారికి ఎంతో వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. కయీనేమో దేవుని గురించిన జ్ఞానం సంపాదించలేదు, హేబేలు దేవుని గురించిన జ్ఞానం సంపాదించాడు. అందువలన హేబేలు దేవునిని సొంతం చేసుకున్నాడు, మోక్షానందములో చేరిన వారిలో ప్రప్రథముడిగా ఉన్నాడు. హతసాక్షుల విషయంలో కూడా హేబేలు మొదటి వ్యక్తిగా ఎన్నుకోబడ్డాడు. యేసుప్రభు వారు అన్నారు, హేబేలు రక్తము మొదలుకొని బరకియా కుమారుడైన జకరియా రక్తము వరకు వారి మీదికి తీర్పు రాబోతుంది అని చెప్తూ వచ్చాడు. కాబట్టి కయీను దేవుని కోపానికి గురి అయి దూరమైపోయాడు. హేబేలు దేవుని యొక్క ప్రేమను పొందుకొని ధన్యుడయ్యాడు. ఈనాడు మనం ఎవరి వలె ఉంటూ ఉన్నాం? కయీనులో ఉన్న 3 లక్షణాలు దేవునికి వ్యతిరేకమైనవి, హేబేలులో ఉన్న 3 లక్షణాలు దేవునికి ప్రీతిపాత్రమైనవి. మొదటి యోహాను పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. ఒకే మాటతో చెప్పేస్తున్నాడు, వాడు దుష్టుని సంబంధి. మరి హేబేలు దేవుని సంబంధి. కయీను ఎట్లా దుష్టుని సంబంధి అయ్యాడు? దేవుని సంబంధి అయిన ప్రతి వాడు దేవుని మాట వింటాడు. మొదటి యోహాను 4:6 చదవండి. మనము దేవుని సంబంధులం, దేవుని ఎరిగినవాడు మన మాట వింటాడు, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవుని సంబంధి దేవుని మాట వింటాడు, నిజ దైవజనుల మాట వింటాడు, దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు దుష్టుని సంబంధి అన్నాడు, ఎందుకంటే దుష్టుని మాటే వింటాడు. మనము కయీను వంటి వారమై ఉండరాదు అన్నాడు. ఈ దుష్ట స్వభావం మనలో ఏమైనా పనిచేస్తుందా? దుష్ట సంబంధికులమై ఉన్నామా? కయీను వంటి వారమైతే దేవుని ఆశీర్వాదాలను పొందలేము. కయీను ఏదెనులో నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత, లేదంటే ఆదాము వెళ్ళగొట్టబడిన తర్వాత కయీను పుట్టి, కయీను కూడా ఆ దుష్ట స్వభావాన్ని తనలో వృద్ధి చేసుకుంటూ వచ్చాడు. అందుకే కయీను 6 తరాల వరకు మాత్రమే బైబిల్లో రాయబడి ఉంది.
తర్వాత అతని గురించి, అతని వంశావళి గురించి ఏమీ రాయబడలేదు. కయ్యేనును దేవుడు ఆదాము యొక్క వంశావళిలో చేర్చలేదు. కయ్యేను జ్యేష్ఠ కుమారుడైనప్పటికీ కూడా ఆ ప్రథమ ఫలాలు, ఆశీర్వాదాలను కయ్యేను పొందలేదు. కయ్యేనుకు కుమారుడు పుట్టినప్పుడు అతనికి హనోకు అని పేరు పెట్టాడు. అతనికి ఒక కుమారుడు పుట్టినప్పుడు ఈరాదు అని పేరు పెట్టారు, అది 3వ తరం. అలాగే ఆ ఈరాదుకు మహుయాయేలు పుట్టాడు. మహుయాయేలుకు మతుషాయేలు పుట్టాడు. మతుషాయేలుకు లెమెక్కు అనే ఒక అతను పుట్టాడు. నోవహు తండ్రి పేరు కూడా లెమెకే, కానీ ఆ లెమెక్కు వేరు, ఈ లెమెక్కు వేరు. ఇతను కయ్యేను యొక్క సంతానంలో నుంచి వచ్చినవాడు. ఇతను 5వ తరం వాడు. ఇక 6వ తరములో యూబాలు, యాబాలు పుట్టారు. లెమెకు 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఒకదాని పేరు ఆదా, ఒకదాని పేరు సిల్లా. తుబల్కాయు, నయామా అనేటువంటి 2 సిల్లాకు జన్మించిన వారు. ఇంతవరకే వారి చరిత్ర రాయబడి ఉంది. ఇంకెక్కడా కూడా వారి సంతానం, వారి వంశాల గురించి వివరింపబడలేదు. ఈ లెమెకు తను గాయపరిచినందుకు ఒక పడుచువాన్ని చంపాడు. ఒక యవనస్తుని చంపినందుకు ఆయన అన్నాడు, కయ్యేను కోసం 7 దేవుని కోపం వస్తే నా కోసం 77. 77 అంటే అర్థం ఏంటంటే ఇన్ఫినిటివ్, అనంతముగా దేవుని కోపం నా మీదికి వస్తుంది అని చెప్తా ఉన్నాడు. కోపము తగ్గి, ఉగ్రత తగ్గి, సమాధానానికి తరతరాలు రావాలి. కానీ కయ్యేను నుంచి తరాలు వస్తూ ఉంటే ఇంకా అధికమైన దేవుని కోపాన్ని వారి వంశపు వారు సంపాదించుకుంటూ వచ్చారు. ఎందుకంటే కయ్యేను దుష్టుని సంబంధి అయి ఆ స్వభావమే తరతరాలలో కూడా నెలకొంటూ వచ్చింది. జలప్రలయం వచ్చినప్పుడు వీరందరూ కూడా నశించిపోయారు, ఎవ్వరూ మిగులలేదు. నువ్వు దుష్టుని సంబంధివా? చెడు స్వభావాన్ని, దుష్ట స్వభావాన్ని తరతరాలకు అందిస్తున్నావా? లేక దేవుని సంబంధివై దేవుని గురించిన విజ్ఞానాన్ని పొందుకొని నీ పిల్ల తరాలకు ఆయన యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఆయన స్వభావంలో పెంచుదామని చూస్తున్నావా? కాబట్టి మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు అన్నాడు. కయ్యేను మొట్టమొదట దుష్టుని సంబంధి. 2వ విషయం, కయ్యేను గురించి ఏం చెప్పాడు దేవుడు? 1 యోహాను 4వ అధ్యాయం 3వ అధ్యాయములోనే ఆ వచనం 12వ వచనం, దుష్టుని సంబంధి అయి తన సహోదరుని హేబేలును చంపెను. ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవి. కయ్యేను యొక్క క్రియలు చెడ్డ క్రియలు అన్నాడు. ఎందుకు చెడ్డ క్రియలు అంటే, కయ్యేను మొదట అహంకారి. కయ్యేను అత్యాగ్రహము కలిగినవాడు, ఓర్వలేనితనం కలిగినవాడు. హేబేలు యొక్క అర్పణ ఎప్పుడైతే అంగీకరింపబడిందని చూశాడో అప్పుడు అసూయ అతనిలో ఆరంభమైంది. హేబేలుతో మాట్లాడాడు పొలంలో. హేబేలుతో మాట్లాడి హేబేలు మీద పడి హేబేలును చంపేను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తమ్ముడు అన్న కనికరం లేకుండా, సహోదరుడు అని కూడా యోచించకుండా అతన్ని హత్య చేశాడు. భూమి మీద జరిగిన మొట్టమొదటి హత్య అదే. హేబేలు కయ్యేనుకు వ్యతిరేకంగా మంచి క్రియలను చేశాడు. హేబేలు దేవునికి అర్పణ తెచ్చిన వాడిగా ఉన్నాడు, తన సహోదరుని గౌరవించిన వాడిగా ఉన్నాడు. కానీ ఆ విషయాలేవి కూడా ఆయన పట్టించుకోవట్లేదు. కయ్యేను చెడ్డ క్రియలు. ఈనాడు కూడా అంతే. మన ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, ప్రభువుని ఎరగక ముందే కావచ్చు, లోకము వెలుగులోనికి వచ్చింది, కానీ ఎవ్వరు వెలుగును ప్రేమించట్లేదు. ఎందుకు ప్రేమించట్లేదు వెలుగును? యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 19వ వచనం,
యోహాను 3:19. వెలుగు లోకములోనికి వచ్చెను గాని వెలుగు లోకములోనికి వచ్చెను గాని క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును అన్నాడు. ఇంకా పాపాన్ని, ఇంకా లోకాన్నే ప్రేమిస్తూ ఉన్నామా? యేసు ప్రభువే నిజమైన వెలుగు అన్నాడు. అతడు కయ్యను చెడ్డ క్రియలు చేసి తన సహోదరుని చంపాడు, చీకటిని ప్రేమించాడు. తూర్పు దిక్కున నోదు అను దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడే తన సంతానాన్ని వృద్ధి చేశాడు, పట్టణాన్ని కట్టాడు, పట్టణానికి తన కుమారుని పేరు పెట్టాడు. లోకం లోకం పాపం తప్ప అక్కడ ఏమీ లేదు. దైవం అనేదే లేకుండా వారు జీవిస్తూ వచ్చారు. చీకటిని ప్రేమిస్తే ఎంత ప్రమాదం. ఆ లోకములోకి వచ్చిన వెలుగు ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తుంది అన్నాడు. నువ్వు ఈనాడు వెలిగింపబడితే హేబేలులాగా మంచి క్రియలు చేస్తావు. ఈ నేటికి హేబేలును జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అతడు ఎంత శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు. దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు మృతి నొంది మాటలాడుచున్నాడు అన్నాడు హెబ్రీ పత్రికలో. ఆ సాక్ష్యం నేటి వరకు నిలిచి ఉన్నది. కాబట్టి మనం దుష్ట సంబంధులమై ఉండకూడదు, మన క్రియలు చెడ్డవై ఉండకూడదు. కయ్యను దుష్ట సంబంధి, చెడు క్రియలు చేశాడు. హేబేలు దేవుని సంబంధి. హేబేలు మంచి క్రియలు చేశాడు, వెలుగును ప్రేమించాడు, వెలుగును హత్తుకున్నాడు. అందుకే ఆయన సాక్ష్యం నేటి వరకు నిలిచి ఉంది. ఇంకా కయ్యను గురించి 3వ లక్షణం యూదా పత్రికలో రాయబడి ఉంది. యూదా పత్రిక 1వ అధ్యాయం, అందులో 1వ అధ్యాయం ఉంది. 11వ వచనం చదవండి. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గాన నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి అన్నాడు. కయ్యను నడిచిన మార్గం, ఏ మార్గాన కయ్యను నడిచాడు? కయ్యను నడిచిన మార్గాన వారు నడిచిరి అన్నాడు. కయ్యను యొక్క మార్గం ఏ మార్గం అంటే వంకర మార్గం. ఎలా చెప్పగలుగుతున్నాం వంకర మార్గం అని? అతని మాట, అతని ప్రవర్తన, అతని నడవడిక అంతా కూడా వంకరే. వంకర మాటలు, వంకర నడక, వంకర ప్రవర్తన కలిగిన వాడు. ఆదికాండం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. యెహోవా అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యను అడగగా, నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. ఇదేం సమాధానం? వంకర సమాధానం. ఎరగవా నువ్వు తమ్ముణ్ణి? నీకు తమ్ముడు తెలియదా? అడుగుతున్న వ్యక్తి ఎవరో కూడా గౌరవం లేకుండా కయ్యను మాట్లాడుతున్నాడు. నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడనా. నేను కావలిగానివన్నీ పెట్టాడు దేవుడు, కానీ అది నువ్వు గుర్తించలేదు. దేవునితో వంకరగా మాట్లాడుతున్నాడు. కయ్యను వంకర మార్గాన నడిచాడు. కయ్యను నడిచిన మార్గాన నువ్వు నడవద్దు అంటున్నాడు.
వంకర సమాధానాలు, వంకర మాటలు, వంకర ప్రవర్తన ఎంతో భయంకరమైనది. వారు వంకర త్రోవన వెళ్ళిరి అని వాక్యంలో రాయబడి ఉంది. హేబేలు సరి అయిన మార్గాన నడిచాడు, యుక్త మార్గాన నడిచాడు, దేవుని నామాన్ని మహిమపరిచిన వాడిగా ఉన్నాడు. హేబేలులో సద్లక్షణాలు ఉన్నాయి, కయీనులో దుర్లక్షణాలు ఉన్నాయి. ఈనాడు మనం ఏ స్థితిలో ఉన్నాం? దుష్టుని సంబంధులమా? దేవుని యొక్క ఏర్పాటును గైకొనకుండా చెడ్డ క్రియలు చేస్తున్నామా? ఆయన మార్గంలో నడక వంకర మార్గంలో నడుస్తున్నామా? హేబేలు వలె దేవుని సంబంధులమై, హేబేలు వలె మంచి క్రియలు చేసి, హేబేలు వలె చక్కని త్రోవన నడిచేవారమైతే ధన్యులమవుతాం. ఎందుకంటే యెహోవా మార్గాలు వంకరవి కావు, అవి చక్కని త్రోవలు. నీతిమంతులు దానిలో నడుచుకొందురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హేబేలు ఆవిరి అన్న అర్థానికి సరిగా చిన్న వయసులోనే తను ఆవిరైపోయినప్పటికీ కూడా ఆత్మానందాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తిగా, జీవగ్రంథములో పేరు రాయబడిన మొట్టమొదటి వ్యక్తిగా, హతసాక్షిగా హేబేలు పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. దేవుని యొక్క దీవెనలను, ఆశీర్వాదాలను పొందాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు హేబేలు కంటే పలుకు రక్త ప్రోక్షణ కిందికి మనల్ని తీసుకొచ్చారు. హేబేలు రక్తం ప్రతీకార చర్య కొరకు మొరపెట్టుకుంది. నా అన్న నన్ను చంపాడు, నాకు న్యాయం చెయ్యని మొరపెట్టుకుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం మనందరి క్షమాపణ కొరకు వేడుకుంటా ఉంది. 12వ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదవండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అన్నాడు. చదవండి అమ్మా. తప్పించుకొనకపోయిన ఎడల మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా అన్నాడు. అప్పటి హేబేలు రక్తము కొంత ప్రభావాన్ని క్షమాపణ కొరకు చూపించి ఉండవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము అందరి క్షమాపణ కొరకై దేవునికి మొరపెట్టుకుంటా ఉంది. నన్ను ఆశ్రయించి దేవా తమ పాపాలు ఒప్పుకున్న ప్రతి బిడ్డను క్షమించమని దేవుణ్ణి అడుగుతూ ఉంది. అలాంటి శ్రేష్టముగా పలికేటువంటి ప్రోక్షణ రక్తానికి మనం వచ్చాం. ఆనాడు మోషే బుద్ధి చెప్పినప్పుడు ఆయనను నిరాకరించిన వారు అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు బుద్ధి చెప్పుచున్న వ్యక్తి మనుష్యుడు కాదు, పరిశుద్ధాత్మదేవుడే. ఆ పరిశుద్ధాత్ముని నిరాకరింపకుండా నువ్వు చూసుకో. వాక్యము నీకేం బోధిస్తుందో గ్రహించి దేవుని ఎదుట సరిచేసుకొని సత్యమందు ప్రతిష్ఠించబడాలి. పరిశుద్ధాత్మనే నిరాకరిస్తే మనం ఎట్లా తప్పించుకుంటాం? మరీ నిశ్చయము కదా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాక్యము చదివినప్పుడు, వినినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుని జ్ఞానం మనలో ఉదయింపచేయనట్లుగా పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉంటాడు. హేబేలు ఆవిరయ్యాడు. కయీనును సంపాదించుకున్నాను అనుకుంది అవ్వ. జ్యేష్ఠాశీర్వాదాలన్నీ సొంతం చేసుకుంటాననుకుంది. కానీ కయీను దుష్టుని సంబంధి అయి దేవుని యొద్ద నుంచి ఒక్క దీవెన కూడా పొందుకోలేకపోయాడు. నరకపాత్రుడయ్యాడు. ఆరని అగ్నిలోకి వెళ్ళవలసిన పరిస్థితి అతనికి ఏర్పడుతూ వచ్చింది. అక్కడి ప్రియులారా, ఈనాడు దేవుని పిల్లలంగా మనం ఎలాంటి వారంగా ఉంటున్నాం? కయీను స్వభావం లేదా హేబేలు స్వభావం రెండు మన మధ్య ఉన్నాయి. ఏ స్వభావములో మనం పెంపారుతున్నామో మనల్ని మనం యోచించుకొని శ్రేష్టమైన మార్గంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే మన తీర్మానం, మన యొక్క నిశ్చయం దేవునికి అప్పగించుకుంటామో
అప్పుడు క్రమముగా హేబేలు లాంటి స్థితిని దేవుడు మనకిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే వాక్యాన్ని చదివి ధ్యానించి దేవుని ఏర్పాట్లో ఉండి ఆయన్ని ఆశ్రయించడానికి బద్ధులమై ఉన్నాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.